ఇంకోటి, అసలు మీ ఆర్థిక స్తోమత అసలు పిల్లల దగ్గర మాట్లాడకూడదు. ఫస్ట్ పాయింట్, మన సంపాదన విషయం పిల్లల దగ్గర తీసుకురావాలి. మనకి ఏం తెలిసి ఏం లేదా వాళ్ళకి ఎప్పుడు దేవుని మాటల్లో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు దేవుని మాటల నుంచి దేవుని పనుల గురించి వాళ్ళతో వివరించి మనం మాట్లాడుకోవాలి అంతే తప్ప ఇప్పుడు మన సంసార విషయాలు, మన బాధలు, మన సోదరులు, మన కొట్లాడటం ఎప్పుడు పిల్లల మధ్య ఎప్పుడు తీసుకురాకండి, దయచేసి తీసుకురాకండి. ఒకవేళ మీకు ఏమైనా నిజంగా ఏమైనా గొడవ అనుకో మీరు సీక్రెట్గా ఇంటికి వెళ్ళిపోండి. మీ భార్య భర్తలే కదా, మీ భార్య భర్తలు కదా, ఏమి ఇబ్బంది ఏం లేదు. చక్కగా వెళ్ళిపోయి మీరు ఒకరిని అర్థం చేసుకుని మాట్లాడుకుని ఆ సమస్యను పరిష్కరించుకోండి. అందుకని పిల్లల మధ్యలో మాత్రం ఎటువంటి గొడవలు పడకండి, ఎటువంటి విధానం చేయండి. రేపొద్దున వలన వాళ్ళని తలపోటు అయిపోతారు. అయ్యో నా పిల్లడు ఎలాగైపోయాడు అంటే కారణం ఎవరు? మీరే. మీరు ఆ పిల్లల దగ్గర చెప్పడం బట్టే వాళ్ళు అలాగైపోతారు. మరి ఆడేళ్ళకుంటారు కదా, ఏమవుద్ది నా ఫీలింగ్ వాళ్ళు ఎప్పటికీ రప్పించకండి. దయచేసి ఎప్పుడైనా గమనించుకోండి. ఒకవేళ ఏదైనా మీకు సమస్య ఉంటే మీ కార్యకర్తలు చక్కగా వెళ్ళిపోయి ఆ సమస్యను పరిష్కరించుకోండి. పిల్లల దగ్గర మాత్రం తీసుకురావద్దు. సరే ఇంకెద్దరికి వెళ్దాం. వ్యాకరణ పరిశీలిద్దాం. ఎపిసీలకు 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె నీ సొంత పురుషులకు లోబడి ఉండి. చాలు స్త్రీలారా ప్రభువుని వలె నీ సొంత పురుషులకు లోబడి ఉండి. ఇక్కడ ప్రభువుని ఎందుకంటే సంఘంలో శిరస్సు క్రీస్తే, అందువల్ల క్రీస్తు లోబడి తత్వం ఉంది ప్రతి విషయంలోనూ. చాలా వరకు తండ్రి తగ్గించేసుకున్నాడు. ఆ తగ్గించే విషయం కావాలని స్త్రీ పచ్చిది. స్త్రీలారా ప్రభువు వల్ల మీ సొంత పురుషుకు లోబడి ఉండాలి. మన భర్తకు ఎప్పుడు లోబడే ఉండాలి. అలా లోబడి ఉంటే మన